గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు ఉపచారం చేయుచుండెను. శ్రోమ్లోనుని ప్రవక్త దగ్గర నా ఏలిన వాని వలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయమని చెప్పెను. నయమాను భార్య, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరకు నువ్వు వెళ్ళినచో నీకు కలిగిన కుష్ఠరోగము పోవుననెను. నయమాను సిరియా రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాట చెప్పెను. సిరియా రాజు, ప్రభువా, ఇశ్రాయేల్ దేశపు చిన్నది నాకు ఒకటి చెప్పినది. నాకు ఉన్న ఈ కుష్ఠరోగము తగ్గాలంటే షోమ్రోనులో ఉన్న ఒక ప్రవక్త దగ్గరకు వెళ్ళవలెను. సరే, నేను ఇశ్రాయేల్ రాజుకి ఒక వర్తమానం రాసి పంపిస్తాను. ఇది తీసుకువెళ్ళి ఇశ్రాయేల్ రాజుకి ఇవ్వు. ఇశ్రాయేల్ దేశపు రాజు ఆ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని ఇతడు నా యొద్దకు పంపుట ఏమి? ఇతడు నాతో ఎట్లా కలహంలో ఆడుచున్నాడో మీరే ఆలోచించుడి. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, నీ వస్త్రము నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ఒక ప్రవక్తుడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు చెప్పి అతని నా యొద్దకు రానిమ్ము. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారంన నిలిచి ఉండగా, నేను సిరియా దేశం నుంచి వచ్చిన నయమానను. సిరియా దేశం నుండి నయమాను వచ్చాడు. అతనిని యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము. అప్పుడు అతని ఒళ్ళు బాగై మరలా శుద్ధుడవగదు అని అతనితో చెప్పుము. నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము. అప్పుడు నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవగడువు. నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి నా రోగమున్న స్థలము మీద ఆడించి నా కుష్ఠరోగము మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబనాయును ఫరస్సును నదుల కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధిని కాలేనా? వచ్చిన ఆయన ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యమని చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడ కమ్మున మాట దానికంటే మేలు కదా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్లల దేహం వలనై అతడు శుద్ధుడాయను. తీతుకు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరమును చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:8. ना माने एलिशा बात मान कर डुबकी लगाई रे बापा 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 डुबकी लगाई. 1 बार 2 बार 3 4 बार 5 6 7 लगाई. 1 बार 2 बार 3 4 बार 5 6 7 लगाई. डुबकी लगाई रे बापा डुबकी लगाई रे बापा डुबकी लगाई रे बापा डुबकी लगाई.
डुबकी लगाई रे बप्पा डुबकी लगाई। देखो कैसा चमका हुआ, ना माने कोड़ी से चंगा हुआ। देखो कैसा चमका हुआ, ना माने कोड़ी से चंगा हुआ। डुबकी लगाई रे बप्पा डुबकी लगाई, डुबकी लगाई रे बप्पा डुबकी लगाई। डुबकी लगाई रे बप्पा डुबकी लगाई, डुबकी लगाई रे बप्पा डुबकी लगाई।